హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నిమ్మినాని. పూల చొక్క వీడిని చూస్తే ఎలా ఉంటారంటే ఏదో ఒక మానసికంగా ఏదో ఇబ్బంది పడుతున్నట్టుగా, ఇంకా క్లియర్గా చెప్పాలంటే వాడి ముఖం కానీ వాడి హెయిర్ స్టైల్ కానీ ఏది చూసినా సరే మామూలు చిరాకు దబ్బదు. సారీ భయ్య, ఒక మనిషి కోసం ఇలా మాట్లాడుతున్నందుకు సారీ. వీళ్ళు మనుషులు కాదు భయ్యో, వీళ్ళు ఒక చీడ పురుగులు. ఈయన కొడుకులు ఎలా తయారయ్యారంటే కొన్ని లక్షల మందికి పరోక్షంగా ప్రత్యక్షంగా కొన్ని కోట్ల మందికి అన్నం పెడుతున్న సినీ ఇండస్ట్రీపై ఈయన కొడుకులు చేస్తున్న నెగిటివిటీ చూస్తుంటే మామూలుగా మనట్లేదు భయ్య. ఎందుకంటే ఇది చాలా ఒక టచ్ చేయుతూ మాట్లాడుతున్న మాటలు ఇవి. ఇలా కొడుకులు ఎలా తయారయ్యారంటే అసలు సినిమా రిలీజ్కి ముందే ఆ సినిమా స్టోరీ లైవ్లో చెప్తారు. మరొకడేమో అసలు ఎప్పుడో రిలీజ్ అవబోతున్న వారణాసి 2027లో రిలీజ్ అవబోతున్న రాజమౌళి గారి మహేష్ బాబు గారి సినిమా వారణాసి అనే సినిమా ఫ్లాప్ అని డిసైడ్ చేస్తారు ఇప్పుడే. ఇంకొక పెద్ద మనిషి అసలు ఈ ఏదైతే సీక్వెల్ అంటే ఆ పార్ట్ 1 చాలా పెద్ద హిట్ అయింది, అసలు ఆ సినిమాకి సీక్వెలే రాదంటాడు. ఒకడేమో పెద్ద సినిమా స్టోరీ నాకు తెలుసు, అసలు ఆ స్టోరీతో సినిమా ఎలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదంట. ఈడో పెద్ద మేధావు కదా ఈ నా కొడుకు. అంత డబ్బు ఖర్చు పెట్టి అంతమందికి ఉపాధిని కల్పిస్తూ ఈవెన్ వాడికి కూడా ఈ యూట్యూబ్ రివ్యూ ద్వారా రెవెన్యూ జనరేట్ చేసుకుంటాను ఎదవ. అదే తెలుగు సినిమాల మీద, తెలుగు సినిమా హీరోల మీద ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే చెప్తున్నా కదా, ఈ నా కొడుకులందరూ పనికి మాలిన ఎదవలు. వీళ్ళని కాదు భయ్య, ముందుగా ఈ ఫ్యాన్స్ అనాల. ఈ తెలుగు సినిమా పెద్ద హీరోల ఫ్యాన్స్ ఉన్నారు చూసారా, వాళ్ళు అనాలి. ఎందుకంటే ఎవడి కోసమైనా సరే నెగిటివ్గా, మన హీరో కాకుండా పక్క హీరోని ఎవడైనా సరే నెగిటివ్గా కామెంట్ చేసేటప్పుడు ఓ చప్పట్లు కొట్టడం, అంటే పక్క హీరో సినిమా బొక్క అయిపోయింది, ఇదే అయిపోయింది అది చెప్పినప్పుడు ఓ లైకులు కొట్టి షేర్లు కొట్టడం. అదే వాడు మన హీరో సినిమా మీద పడి మన హీరో సినిమాని కూడా తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు అప్పుడేం చేస్తున్నారు, ఎవరైతే హట్ అయ్యారో నీ వల్ల ఆ ఫ్యాండమ్ హీరోలేమో వాడికి సపోర్ట్ చేయడం. అంటే ఇప్పుడు ఒక ఇద్దరు హీరోలు ఉన్నారు అనుకోండి, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు. రామ్ చరణ్ గారి సినిమా బాగాలేదు, రామ్ చరణ్ గారి సినిమాని చంపినప్పుడు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అందరూ వెళ్ళి ఆడికి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఎన్టీఆర్ గారి సినిమా బాగాలేదు, ఎన్టీఆర్ గారి సినిమా చెత్తలా ఉందన్నప్పుడు రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ వెళ్ళి ఆడికే సపోర్ట్ చేస్తారు. అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక రెండు ఫ్యాండమ్స్ ఎవరైనా సరే, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు అని. ఇక మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అయినా సరే, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు అయినా సరే, ప్రభాస్ గారు, వేరే హీరో అయినా సరే, ఎవరైనా సరే, ఈ రెండు ఫ్యాండమ్స్ కలిపి ఎవడైతే తెలుగు సినిమాని తక్కువ చేసి తక్కువగా మాట్లాడి తెలుగు సినిమాల మీద నెగిటివిటీస్ స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళ సంఖ్యను ఆగుతున్నారన్న. నిజంగా అన్న ఇప్పుడేం ఫ్యాండమ్స్ అన్న, ఇదివరకు ఎలా ఉండేదంటే మన సినిమాల గురించి కానీ మన హీరోల గురించి కానీ ఎవడైనా తక్కువ చేసి మాట్లాడితే అది వేరు. ఈ నా కొడుకులు ఇవి ఎలా తయారంటే ఆ పూలచెక్క అనేవాడు 20,000కి 30,000కి ఒక సినిమా బాగుంది, ఒక చిన్న ప్రొడ్యూసర్ దగ్గర 20,000కి కక్కుర్తి పడిన ఎదవ ఆడు పెద్ద సినిమా గురించి మాట్లాడుతున్నాడు. బుచ్చిబాబు లాంటి డైరెక్టర్ గురించి మాట్లాడుతున్నారు, ఏఆర్ రెహమాన్ గురించి మాట్లాడుతున్నారు. గ్లోబల్ వైడ్గా ఒక రికగ్నైజేషన్ పొందిన ఒక ఇండియన్ యాక్టర్ రామ్ చరణ్ గారి గురించి కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడంటే ఈయన కొడుకుల ధైర్యం ఏంటంటే సినిమా వాళ్ళు తేరగా ఉన్నారు. ఇదే నా కొడుకులు నిజంగా దమ్ముంటే ఏ రాజకీయ నాయకుడి పైన, ఏ పాలసీ పైన, ఏ గవర్నమెంట్ పైన సరే ఎంత ధైర్యంగా మాట్లాడగలరా. సినిమా వాళ్ళంటే ఏం చేయలేరు, ఏం ఏకలేరు అనే ఒక ధైర్యం నా కొడుకులు. కానీ చెప్తున్నా కదా బాబు పూలచొక్క, నీకే చెప్తున్నా, ఒక రోజు అంటూ ఉంటుంది నీలాంటి నా కొడుకులు అందరినీ చాలా వరకు చెప్తున్నా కదా, ఫ్యాన్స్ అనేవాళ్ళు ఎవరిని వదిలిపెట్టరు. ఇది ఎంత దారుణం భయ్య. ఆ పైశాచికత్వం ఏంటి అసలు. ఒక సినిమా పోవాలి, అలా సినిమా ఆగిపోవాలి, దాని సీక్వెల్ రాకూడదు, అది ఇది 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 జనాలు కూడా నెగిటివిటీనే అట్రాక్ట్ అవుతున్నారు అన్న, నెగిటివిటీనే చూస్తున్నారు. నువ్వు ఎంత పాజిటివ్గా చెప్పు, నువ్వు ఎవడ ఫ్యాన్ అయినా సరే, ఏదైనా సరే నెగిటివ్గా మాట్లాడితేనే నీకు వ్యూస్, పాజిటివ్గా మాట్లాడితే ఏనా బొక్కరావు. చెప్తున్నా కదా, ఎవడైనా సరే మళ్ళీ ఇష్టానుసారంగా మాట్లాడితే మాత్రం బాగోదు. ఎంత దారుణం అంటే అంత దారుణం. అసలు సినిమాకి ప్రొడ్యూసర్లు, ఈ హీరోలు, ఈ డైరెక్టర్లు కొంతమంది జీవితాలు ముడిపడి ఉంటాయి. అలాంటివేవి కాకుండా ఈ నా కొడుకులకి పని ఉండదు, పాటు ఉండదు, ఏం ఉండదు. తెల్లారు లెగితే చాలు ఈ సినిమాల మీద ఆడడం, సినిమా హీరోల మీద ఆడడం, అలా ఆ సినిమా రాదు. అసలు రాజమౌళి గారు, మహేష్ బాబు గారి సినిమా అప్పుడే ఫ్లాప్ అని మాట్లాడుతున్నారంటే
వీళ్ళు నా కొడుకు ఎలా మింగాలంటే అలా మింగాలి. పెద్ద స్టోరీ వీడికి తెలిసట, ఈ పెద్ద స్టోరీ ఎలా రా బాబు అలాంటి స్టోరీతో చేస్తున్నారు అని వీడి ఫీలింగ్ అంట. వీడికి తెలుసు మరి ఇది పెద్ద ఆఫీసర్ కదా, ఈ నా కొడుకులు అసలు మీరు మళ్ళీ ఆ కాంపౌండ్ చుట్టుపక్కలకి రానిస్తారా? మీరు ఏదో ఫేక్ రివ్యూస్ ఫేక్ ఆర్టికల్స్ చదివి ఏది పడితే అది మాట్లాడదాం తప్ప, అసలు మీరు ఎవడైనా సరే థియేటర్కి వెళ్ళి సినిమాలు చూసే మొక్కాలరా మీరు? పైరసీలు సినిమాలు చూసి వాటి మీద రివ్యూలు ఇచ్చే నా కొడుకులు మీరు రామ్ చరణ్ గారి సినిమాల మీద కామెంట్ చేస్తావా? రేపు పూల చొక్క నాకు ఎలా ఉందంటే చెప్తున్నా కదా, ముందు నువ్వు చూసుకో. ఒక అద్దంలో కానీ ఎక్కడైనా సరే నిన్ను చూస్తే పిల్లలు భయపడే అన్నం తినడం కూడా మానేస్తారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే నీ ఫోటో కానీ ఉంటే దిష్టి బొమ్మ అక్కర్లే. భయ్యా ఒక మనిషి గురించి ఇంత వరస్ట్గా మాట్లాడుతున్నా, ఐఎమ్ రియలీ సారీ. కానీ చాలా గట్టిగా మండిపోతున్నాను, మామూలుగా కాదు. చాలా అంటే చాలా ఇది ఒక టాక్సిక్. ఇది ఒక క్లియర్గా చెప్పాలంటే ఒక మనిషి ఇబ్బందుల్లో ఉంటే, ఒక మనిషి కష్టాల్లో ఉంటే, ఒక మనిషి పాపం వాడు జీవితం చివరి దశలో ఉంటే పక్కన కొంతమంది ఉంటారు, ఒక ఒక నిజంగా ఒక మెంటల్గా, ఇంకా క్లియర్గా చెప్పాలి ఒక మానసికంగా సరిగ్గా లేని కొంతమంది ఎంజాయ్ చేస్తుంటారు అలాంటివి. సో ఆ కేటగిరీకి చెందిన కొడుకులు వీళ్ళందరూ కూడా, అందరూ ఈ పూల చొక్క కూడా ఒకడు. ఎంత దారుణం కాకపోతే భయ్యా, పెద్ద సినిమా స్టోరీ తెలిసట. ఇంకా నేను చెప్పకూడదు, చెప్తే నా మీద కేసు వేస్తారు. ఈ నా కొడుకు కేసు కాదు నిజంగా. సో ఫ్యాన్స్ కూడా కొద్దిగా అర్థం చేసుకోండి, కొద్దిగా బుర్ర పెట్టండి. మన హీరో మనకి యాంటీ హీరోని వాడు ఏదో తిడుతున్నాడని చెప్పి మన యాంటీ హీరో సినిమా బాగోలేదని చెప్పినందుకు లైకులు కొట్టేసి షేర్లు కొట్టేసి వ్యూస్ ఇచ్చేయని కాదు, అదే మనకి చేస్తున్నాడు వాడు, అదే మన హీరో సినిమాకి చేస్తున్నాడు వాడు. సో అది గుర్తుపెట్టుకోండి. ఇది నిజంగా సినిమా చూసే రివ్యూ ఇస్తున్నాడా లేదా అనేది కూడా మీకు ఒక ఆలోచన ఉండదు. ఎక్కడ భయ్య ఒక్కొక్కసారి అయితే నా కొడుకులు సినిమా కూడా రిలీజ్ అవ్వదు అప్పుడు రివ్యూలు చెప్పేస్తారు. సినిమా రిలీజ్ అయిన 1-2 గంటల రివ్యూ ఇస్తాడు. ఇది కనీసం థియేటర్ నుంచి ఇంటికి వచ్చేసరికి గంట పడుద్ది, కానీ అప్పట్లోకి వీడియో అప్లోడ్ అయిపోద్ది. చెప్తున్నా కదా, ఇవన్నీ కూడా ఒక ప్రీ ప్లాన్డ్ వీడియోలు. ప్రొడ్యూసర్ డబ్బులు ఇస్తే ఒకలా ఉంటుంది రివ్యూ, ప్రొడ్యూసర్ డబ్బులు అవ్వకపోతే ఇంకోలా ఉంటుంది. ప్రొడ్యూసర్ డబ్బులు ఇచ్చి సినిమా దొబ్బిందనుకో దానికి రివ్యూ కూడా కాదు, కనీసం వీడియో కూడా ఉండదు. అదే ప్రొడ్యూసర్ కానీ డబ్బులు అవ్వడానికి ఇష్టానుసారంగా చీల్చండేస్తారు. ఒక చిన్న సినిమా బాగుందని చెప్పడానికి కూడా 20,000 30,000 అడిగినంటే ఈ నా కొడుకులు నిజం చెప్తున్నా కదా, ఈ మైత్రి మూవీస్ మేకర్స్ కానీ, దిల్ రాజు గారు కానీ, గీతా ఆర్ట్స్ కానీ, కొంతమంది పెద్ద ప్రొడ్యూసర్లు అందరూ దిగి ఎవడైతే వాళ్ళ సినిమా గురించి యాంటీగా మాట్లాడుతున్న కేసెస్ పారదోమండి. అదే ఇంక ఫైనల్. ఇంకొకటి ఈ విషయంలో మాత్రం మంచు విష్ణు అన్న మాత్రం మామూలుగా ట్యాకిల్ చేయలేదండి. మనకి ఇప్పటికీ గుర్తుంది, భక్త కన్నప్ప అనే సినిమాకి రివ్యూ ఇవ్వడానికి, ఆ సినిమా పేరు చెప్పడానికి నా కొడుకులు ఒక్కొక్కడు భయపడరు, వచ్చపడింది. చూశాను భయ్య వీడియో. ఈ నా కొడుకులు ఏదో పెద్ద ఒక్కొక్కడు కనీసం ఒక 10 నిమిషాలు ఒక అనర్గళంగా ఎవడైనా మాట్లాడగలరా? ఒక టాపిక్ తీసుకొని ఏదో పిచ్చవాడు వాగడం తప్ప. ఒక వీడియో కాల్స్లో వీళ్ళందరూ వీళ్ళు మొత్తం తెలుగు సినిమాని నా కొడుకులు వెళ్తున్నట్టుగా ఇవేవి పండవరా. ఈ నా కొడకలకి ఒక సీతారామ సినిమా నచ్చదు, ఒక యానిమల్ సినిమా నచ్చదు. మన తెలుగు వాళ్ళు తీసిన ఏ సినిమాలో నచ్చవు, అదే మలయాళం వాళ్ళవి తమిళ వాళ్ళవి నాకేస్తారు. చెప్తున్నా కదా, ఇంకొకసారి పెద్ది అనే సినిమా మీద మాత్రం ఏదైతే మాట్లాడారో మళ్ళీ చెప్తున్నా, సోషల్ మీడియాలో కొంతమంది యాంటీ ఫ్యాన్స్, రామ్ చరణ్ గారు యాంటీ ఫ్యాన్స్ ఆడికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. వాడు మీ సినిమాకు కూడా ఇలాంటి పనులే చేస్తాడు, అప్పుడు తెలుస్తుంది మీకు. చెప్తున్నా కదా, వన్స్ యునైటెడ్గా మనకి ఒక్కొక్కసారి తెలుగు సినిమా ఫ్యాన్స్ అంటే ఎంత ముచ్చటగా ఉంటుందంటే, ఏదైనా ఒక ఫ్యాండమ్లో ఎవరికైనా బాగోకపోయినా, హెల్త్ ఇష్యూస్ వచ్చినా, ఎడ్యుకేషన్ ఇష్యూస్ వచ్చినా అందరూ మూకుమ్మడిగా కలిసి ఫండ్స్ రేస్ చేయడం అవన్నీ బాగుంటాయి. సో ఇలాంటి వాళ్ళని కూడా మీరే తరిమి కొట్టాలి. సో ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దని మళ్ళీ చెప్తున్నా.